హాయ్ హలో వెల్కమ్ టు మౌనికా వ్లాగ్ 22 అండ్ ఈరోజు ఏంటంటే మనం శారీకి టెజిల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం ఎన్ని వరుసలు కావాలనుకుంటున్నామో అన్ని వరుసలు ఒక బుక్ లేదా ప్యాడ్కి నేను ఏ విధంగా అయితే చుట్టుకుంటున్నానో ఆ విధంగా చుట్టుకోవాలి. నేనైతే 100 చుట్టుకున్నాను. చుట్టుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకోవచ్చు మీరు, లేదంటే ఒక ముడి కూడా వేసుకోవచ్చు. కొనకు నేను ఇవి తీసుకున్నాను, 1 రూపీకి ఒకటి ఇచ్చారు. బటర్ఫ్లై ఒక పూస ఒక బటర్ఫ్లై తీసుకుంటున్నాను. అండ్ మనము నార్మల్గా బ్లౌజులు కుట్టే దారానికి ఫస్ట్ కుట్టుకోవాలి. ఒక పూస ఒక బటర్ఫ్లై ఎక్కించుకుంటున్నాను. కొంగు చివరన పెట్టుకోవాలి. ఫస్ట్ ముడేసుకోవాలి మనం టైట్గా కొంగుకి. ఆ తర్వాత మనం ఏవైతే డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. అండ్ నేను మార్క్ చేసుకుంటున్నా ఎంతెంత ఏ సైజుకి మనం అవితను కుట్టాలనుకుంటున్నామో ఆ సైజుకి మార్క్ చేసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నా. కొంగు చివరి దాకా టేప్తో కొలుచుకొని 2 తీసుకోవాలి. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా తీసుకోండి మీరు కూడా. అండ్ అలా ఒక పూస బటర్ఫ్లై ఎక్కించి ముందుగానే రెడీ చేసుకున్నాం కదా దారం, సిల్క్ దారం. ఆ సిల్క్ దారంని కుట్టుకొని దానికి ఒక ముడేసుకున్న తర్వాత మళ్ళీ బటర్ఫ్లై నుంచి పూస నుంచి పైకి ఎక్కించి కొంగు దగ్గర ముడి వేసేయాలి. ముడి వేస్తే టైట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ సిల్క్ థ్రెడ్ పెట్టాం కదా, అక్కడ ఒక పూస పెట్టి గమ్ అప్లై చేయాలి. చేస్తే అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత గోల్డ్ దారంతో కిందికి ఒక నాటేస్తే అయిపోతుంది. ఇదే విధంగా మొత్తం చేశాను, చూడొచ్చు మీరు. పూస ఎక్కువసేపు ఆరాలి అని ఏం లేదు. గోల్డ్ కలర్ పూస మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, కనిపించదు లోపల సైడే కాబట్టి. పెట్టిన వెంటనే ఇలా మనం ముడేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, ఇలా ఈజీగా అయిపోతుంది. నేను కూడా చేయడం ఫస్ట్ టైమే. ఈ శారీ క్యాసంలో తీసుకున్న, ఆల్రెడీ మీకు చూపించాను నేను షార్ట్ వీడియోలో. అదే శారీ ఇట్లా ముందుగా కొంగుకు ఒక నాటేసుకుంటే అది ఊడకుండా ఉంటుంది. తర్వాత సేమ్ మళ్ళీ పూస బటర్ఫ్లై ఎక్కించి మనం ఏదైతే దారం సిల్క్ దారం పింక్ కలర్ తీసుకుంటున్నామో దానిలో నుంచి మళ్ళీ బటర్ఫ్లైకి పూసకి ఎక్కించి కొంగు దగ్గర ముడి వేసేయాలి. ఇంకా అది కెదలదు. ఆ తర్వాత గమ్ పెట్టి అతికించాలి. నేనైతే ఒక 2-3 సార్లు వేస్తున్నా, చూడొచ్చు మీరు. పూస పెట్టి గమ్ పెట్టి మొత్తం ఆ దారం నా పూస చుట్టూ కవర్ చేసి ఏదైతే గోల్డ్ కలర్ దారమో అదొక 4 వరుసలు అయితే సరిపోతుంది. 2 కొనలు ముడి వేసుకొని నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం చుట్టుకుంటే సరిపోతుంది. మనకు టాజిల్స్ రెడీ అయిపోతాయి, చాలా బాగా కనిపిస్తాయి. మీరు ఇలాగే ఏవి కావాలంటే అవి ఏ మోడల్లో అయినా చేసుకోవచ్చు. ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ కట్ చేసిన తర్వాత కొనలు ఉంటాయి కదా, మళ్ళీ సేమ్ గమ్ పెట్టి అతికిస్తే సరిపోతుంది. చాలా బాగా కనిపిస్తాయి. మొత్తం ప్రాసెస్ ఇలానే ఉంటుంది, చూడండి మీరు. నేను చేయడం ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా, కానీ చాలా బాగా వచ్చింది. మీకు అవుట్పుట్ లాస్ట్కి చూపిస్తాను నేను. లేదంటే ఇదే బటర్ఫ్లై పూసకు ముందుగా మనం రెడీ చేసుకున్న సిల్క్ థ్రెడ్ ఎన్ని వరుసలు ఉందో అన్ని వరుసలు కుట్టుకొని డైరెక్ట్ కొంగు కూడా అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా. నేను మాత్రం ఇలానే చేశాను, డైరెక్ట్ అక్కడే కుట్టేశాను. అది ఆ గమ్ము కూడా ఏమైందంటే అందులోనే ఇరుక్కపోయింది. ఫస్ట్ మీరు చూడొచ్చు, అసలు రానే లేదు. చాలాసేపటి తర్వాత వచ్చింది. మళ్ళీ అయిపోతే థ్రెడ్ సేమ్ ప్రాసెస్లో అలాగే చేసుకొని ఉంటే సరిపోతుంది. కానీ ఒక ముడి ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే గమ్మన్నా పెట్టాలి, లేదంటే మొత్తం చిక్ అయిపోతుంది. చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. గమ్మన్నా పెట్టండి ఒక చివరకు, లేదంటే ఒక ముడన్నా వేయండి, ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఫస్ట్ పూస బటర్ఫ్లై ఎక్కించి థ్రెడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బటర్ఫ్లై పూస నుంచి పైకి తీసి ముడేయాలి. అప్పుడే టైట్ అవుతుంది, కిందికి జారదు. లేదంటే కిందికి జారి పూస కిందికి వచ్చేసి మళ్ళీ కొంగు దగ్గర కొంచెం గ్యాప్ వస్తుంది. అలా కూడా చూసాను నేను, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టైం అయినా మనం ఫస్ట్ని లాస్ట్ చూసుకుంటే డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. చేయగా చాలా బాగా వస్తుంది మనకు.
చూడొచ్చు. నేను ఫస్ట్ స్లోనే చేశాను, తర్వాత ఇక అది ఎలా చేయాలో మనకు అర్థమైపోయింది, తెలిసిపోయింది కాబట్టి చేస్తున్నా. ఇక్కడ చిక్కు కూడా అయింది చూడొచ్చు మీరు. అందుకే ఖచ్చితంగా మనం ఒక ముడేసుకోవాలి. ముడేసుకుంటేనే బెటర్, లేదంటే చిక్కు అయిపోతే అది మొత్తం చేసింది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ చుట్టుకోవాలి సిల్క్ థ్రెడ్ మొత్తం. నేను 100 తీసుకున్నాను, మీ ఇష్టం, మీకు ఎంత లావుగా కావాలంటే అలా తీసుకోండి. మనకు అర్థమైపోతుంది చుట్టుకున్నప్పుడు అది ఎంత వస్తుంది అని. దాన్ని బట్టి మీరు ఇంకా కావాలంటే ఇంకా తీసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది అనుకుంటే తక్కువ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ శారీలో మ్యాచింగ్ కలర్స్ తీసుకున్నాను నేను. బార్డర్ పింక్ గ్రీన్ వచ్చింది, శారీ పింక్ వచ్చింది కాబట్టి పింక్ తీసుకున్నా. అండ్ గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ పూస బటర్ఫ్లై కూడా తీసుకొచ్చాను నేను. ఇలాగే మొత్తం వేస్తూ ఉన్నా చూడొచ్చు మీరు. వేస్తూ ఉంటే ఈజీ అని అనిపిస్తుంది, ఫస్ట్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. అది ఏంటి ఎలా వేయాలి అని మనకు తెలియదు కాబట్టి. పూస తొందరగానే అతికేస్తుంది చూడొచ్చు మీరు. చాలా అయిపోయాయి. అండ్ నేను కిందికి టాజిల్స్ అనేవి 2నే తీసుకున్నా, అండ్ వాటి మధ్యలో లెంత్ కూడా 2నే తీసుకుంటున్నా. ఎంత దూరం ఉండాలి అని కూడా 2నే తీసుకున్నా. ఫస్ట్ నేను టేప్తో కొలుచుకున్నా చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి ఎన్ని పడతాయని తెలియదు కాబట్టి నేను 10నే తీసుకొచ్చాను. ఆ 10 సరిపోవట్లేదని మళ్ళీ వెళ్తున్నాను గొల్లపెల్లికి. అండ్ ఒక షాప్లో అడిగితే అసలు లేవన్నారు. నాకు ఇంకా వేరే శారీ కూడా థ్రెడ్స్ కావాలి, ఆ థ్రెడ్స్ కూడా లేవు. మళ్ళీ వేరే షాప్కి వెళ్తే అక్కడ దొరికినాయి. 25 రూపీస్కి ఒక థ్రెడ్ ఇస్తున్నారు సిల్క్ది. జెర్రీ అడిగితే జెర్రీ కూడా ఇక్కడ లేవు, అసలు అవైలబుల్లో లేవు మాకు ఇక్కడ గొల్లపెల్లిలో. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను చూడొచ్చు మీరు. బటర్ఫ్లైస్ అయిపోయాయి, మళ్ళీ ఒక 10 తీసుకొచ్చాను మళ్ళీ వెళ్ళి. ఆ గమ్ కూడా మొత్తం విరిగిపోయింది మూతి దగ్గర. అసలు ఫస్ట్ కొంతసేపు అదే సతాయించింది, ఇబ్బంది పెట్టింది. అసలు మొత్తానికే రాలేదు, మూతలోనే విరక్కపోయింది గమ్ము దగ్గర ఉండే పైనది. మళ్ళీ వేరే దాంతో తీస్తే వచ్చింది. అదేవిధంగా మొత్తం అలాగే చేసుకుంటూ ఉండండి, చాలా ఈజీ అయిపోతుంది. ఫస్టే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ టైం చేయడం కాబట్టి, తర్వాత చేసుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇలానే చేసుకోవచ్చు. నేను చేయడం ఫస్ట్ టైమే, కానీ చేస్తూ ఉంటే మంచిగా అనిపించింది. మన పనులు మనం చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ బయటకి ఇవ్వాలంటే కనీసం 200-300 కావాలి. అదే ఇంట్లో ఉండి ఖాళీగానే ఉంటాం కాబట్టి ఇలా చేసుకుంటే అయిపోతుంది. మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఆ థ్రెడ్ ముందే పోసుకోండి, సిల్క్ థ్రెడ్. తర్వాత గోల్డ్ థ్రెడ్ కూడా ఒక 4 వరుసలు ముందే తీసుకుంటే ఇంకా బటర్ఫ్లై కుట్టి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక నేను అప్పటిదప్పుడు అక్కడనే చేసేసుకుంటున్నా, ముందేం రెడీ చేసుకోలే, సడన్గా అనుకున్నా కాబట్టి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. లాస్ట్కి ఇలా ఉన్నాయి చూడొచ్చు మీరు, చాలా బాగున్నాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇది సెకండ్ శారీకి. ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ శారీ గ్రీన్ వచ్చింది కాబట్టి బార్డర్ గ్రీన్ తీసుకుంటున్నా నేను. ఇక ముందే ఫస్ట్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ముందే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒకటేసారి కుట్టుకుందామని ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా. సేమ్ దీనికి కూడా 100 టైమ్స్ తీసుకున్నాను థ్రెడ్ని. అండ్ అది సిల్వర్ కలర్ సేమ్ 1 రూపీకి ఒకటి ఇచ్చారు. శారీ పింక్ వచ్చింది కాబట్టి అక్కడ చుట్టడానికి నేను పింక్ కలర్ తీసుకున్నా. అయితే సిల్వర్ తీసుకుందామంటే సిల్వర్ లేదు, చాలా షాప్లో అడిగాను, 2-3 షాపులలో లేదు. అందుకే ఇక ఉన్న కలర్లోనే అడ్జస్ట్ అవుతున్నాను. అక్కడనే మనం ముడేసుకొని అన్నీ రెడీ చేసుకుంటే ఒకేసారి కుట్టుకుంటే అయిపోతుంది సింపుల్గా. థ్రెడ్ అయిపోయింది, అందుకే మళ్ళీ చుట్టుకుంటున్నా. సేమ్ 100 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఒక ముడేసుకోవాలి, లేదంటే చిక్ అయిపోతుంది. పింక్ కలర్ కూడా చుట్టుకున్నాను నేను.
చుట్టుకొని సేమ్ సిల్వర్ నుంచి ఒకటి తీసిన తర్వాత ఇవి ఏంటంటే సిల్వర్ అంత గట్టిగా లేవు, విరిగిపోతున్నాయి. రెడీ చేసిన తర్వాత చుట్టేటప్పుడు ఆయనతో విరిగిపోతున్నాయి. చూడండి ఫైనల్గా రెడీ అయిపోయాయి, ఎంత బాగున్నాయో. శారీ ఇది అమ్మ కామారెడ్డిలో తీసుకుంది, చాలా బాగుంది కదా శారీ. సేమ్ మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నా. మనం నార్మల్గా మిషన్ బ్లౌజ్ కుట్టడానికి వాడతారు కదా, ఆ థ్రెడ్ తీసుకొని ఫస్టే మనం ముడేసుకోవాలి కొంగు దగ్గర. లేదు డైరెక్ట్ దీనికే వేస్తే ఊడిపోతుంది, అంత గట్టిగా ఉండదు. ఇది కూడా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.